పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు తుర్కయాంజాల్ మున్సిపాలిటీ, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ, అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బి బ్లాక్ నూతన కమిటీల నియామకం కోసం గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి పాల్గొని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఏ సమస్య ఉన్నా నా సమస్యలుగా పరిష్కారం అయ్యే దిశగా పనిచేస్తామని అన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి మాట్లాడుతూ, పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించడానికి తన వంతు కృషిగా పనిచేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజలకు అండగా పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేద ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. సమావేశంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలలో బి బ్లాక్ కమిటీల నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్యకర్తను పరిశీలించి కమిటీలో నియామకం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీల మండల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమేమి ఎక్కడ పనిచేస్తున్నారు, ఏం పనిచేస్తున్నారు అనేవి మీ దగ్గర నుండి గ్రహించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదే ముందు పెట్టుకొని ఈరోజు కూడా మీ అందరికీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదో రకంగా ఏదో పదవి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత మల్రెడ్డి రంగారెడ్డి గారు ఖచ్చితంగా తీసుకుంటారు. అందరికీ న్యాయం చేసేలాగా చూస్తారని మరొకసారి ఈ విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే కాకుండా మనకి ఈరోజు మెట్టు మండలంలో మన తుర్కయాంజాల్ కాన్పూర్ ఉండే ఫ్రూట్ మార్కెట్ కూడా మీ వైస్ చైర్మన్ ఇక్కడే ఉన్నారు, మీ ముందే ఉన్నారు. ఇప్పుడే చెప్తున్నాం, నాతో పాటు 3000 కోట్లతో డిపిఆర్ ఒకటి సిద్ధం చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. కనీసం మనకి ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ 3000 కోట్లతో ఇక్కడ ముందుకు పోతున్న విషయాన్ని కూడా మనం గ్రహించి మనం ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రంలోని అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్, అతిపెద్ద అగ్రికల్చర్ మార్కెట్ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చిందనేది మనం చాలా గర్వగల. ఇవన్నీ పక్కన పెడితే మెట్టు మండలానికి సంబంధించింది ఎలక్ట్రికల్, మెట్టు అంబర్పేటకి సంబంధించింది ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఒకటి నాకు ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాసన్ గారు కానివ్వండి, మాజీ చైర్మన్ గారు కానివ్వండి, అది ఖచ్చితంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం. మీరు అన్నట్టు కొత్త కొత్త కాలనీస్ చాలా వస్తున్నాయి, ఇల్లీగల్ లేఅవుట్స్ చాలా అయినాయి. యాక్చువల్గా ఎవరైతే ఇల్లీగల్ లేఅవుట్స్ చేసిందో ఆ లేఅవుట్ చేసినప్పుడు వాళ్ళు రోడ్లు వేసి, వాళ్ళు వాటర్, పవర్ ఏదైనా డ్రైనేజ్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. 94లో మల్రెడ్డి రంగారెడ్డి నేను ఏడుగురు పెట్టాను. 94లో మొట్టమొదటిసారి మల్రెడ్డి రంగారెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్ళిన విషయం మీ అందరికీ గుర్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన జయపాలన్న గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కానివ్వండి, ఆనాటి నుంచి ఈనాటి వరకు చేయబట్టుకొని మా వెన్నంటుండి ఈరోజు 2023 వరకు ఆ రోజు అసెంబ్లీలో ఉండి ఈ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉన్నారంటే కేవలం ముగ్గురు శాసనసభ్యులు ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టిన సంఘటన. ఈరోజు మీరు అందరూ కష్టపడి ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి గారిని అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఇదే మాట ఒకవేళ ముందుకు తీసుకెళ్ళి నేను ఆనాడు ఎమ్మెల్యే ఆనాడు గెలిచినా, ఈసారి నాకు ఖచ్చితంగా మళ్ళీ గెలిచినా నాకు మంత్రి పదవి కావాల్సింది నేను ఖచ్చితంగా అడిగి ఉంటే ఈ పార్టీకి మనం ఇంత గట్టిగా ఇంత నిధులు తీసుకురాలేదు. అదే పక్కన పెట్టేసి ఈరోజు మన మల్రెడ్డి రంగారెడ్డి గారు నిధుల కోసం కొట్లాడుతున్నారు. మంత్రి పదవి కోసం కాదు, నిధుల కోసం కొట్లాడి మీ అందరికీ ఇంత నిధులు తీసుకురావడం మీరు అందరూ గమనించాల్సిన విషయం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఉండి నాతో పాటు దళిత దండోరా యాత్రతో పాటు మొదలు పెట్టుకొని మొన్న జరిగిన జై భీమ్ జై బాపు వరకు నాతో పాటు అందరం రోడ్డు మీద అంతా ఎండనగా వాననగా కలిసి అందరం మున్సిపల్ అధ్యక్షులు కానివ్వండి, బ్లాక్ అధ్యక్షులు కానివ్వండి, మండల అధ్యక్షులు కానివ్వండి, ఈ రోజు వరకు కూడా నా వెంబడి ఉండి నాతో పాటు నడిచినందుకు ముందుగా ధన్యవాదాలు అభినందిస్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా మల్రెడ్డి రంగారెడ్డి గారు కాంగ్రెస్ విషయాలకు వచ్చేసరికి సోషల్ మీడియా మనం వీక్ ఉన్నామని అనుకుంటున్నాము. సోషల్ మీడియా ఎక్కడ కూడా మనం వీక్ లేమండి. క్లియర్గా చెప్తున్నా, ప్రతి నెల నేను ఖచ్చితంగా ఒక 20-25 మెంబర్స్తో సోషల్ మీడియాలో చాలా కీలకంగా వ్యవహరించే వాళ్ళందరితో కూడా నేను పర్సనల్గా ఇక్కడే మీటింగ్ పెట్టుకొని ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ మా సైడ్ నుంచి మా
ఇక్కడ మా కుటుంబం సైడ్ నుంచి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూనే ఉన్నాం. ఆఖరికి మల్లెడ్డి రంగారెడ్డి గారు స్వయంగా తన మొబైల్ ఫోన్ నుంచి మీరంతా స్టేటస్లో చూస్తూనే ఉంటారు, వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తానే పెడుతున్నారు. మల్లెడ్డి రంగారెడ్డి గారు నేను లేకపోతే భాస్కర్ అన్న గారు లేకపోతే ఇంకోరో పెడితే సరిపోదు, కింద ఉన్న కార్యకర్తలతో కూడా పెట్టాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. మీరందరూ కూడా వాళ్ళందరికీ పెట్టిరా బాబు, మీరంతా చేసినా, మీరంతా సోషల్ మీడియాలో మనం చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, మన ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, మన 2 లక్షల రుణమాఫీలు కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, సిలిండర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నామో అవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రతిరోజు ప్రజలకు అందజేస్తూ ఉండి వాళ్ళ మైండ్లో పడిపోయి కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఏడాది కాలంలో మనకి ఇంత అభివృద్ధి చేసి ఇంత నిధులు తీసుకొచ్చి మనకి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంది అనేది మళ్ళీ ప్రతి ఒక్కటి గుర్తు చేస్తూ ఉండాలి. నాకు గత 2 రోజుల క్రితము రైతు భరోసా డబ్బులు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పడినాయి. ఒక రంగారెడ్డి జిల్లాలో మాత్రం కొంచెం లేటుగా పడ్డప్పుడు మాత్రం నాకు కాల్స్ వచ్చి అన్న నాకు రైతు భరోసా పడలేదు ఏంటి విషయం అని అడిగారు. మీరు అనేది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు అంతా ముఖ్యమైన నాయకులతో పాటు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్తో కొట్లాడి 2 రోజుల్లో అందరికీ రైతు భరోసా నిధులు వాళ్ళ దాంట్లో పడేలాగా చూసింది. ఎప్పుడైతే నాకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు పడలేదన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది, అదే పడిందన్నప్పుడు నాకు ఫోన్ కాల్ రాలేప్పుడే నాకు అర్థమైంది మనం సోషల్ మీడియాలో మన కింది స్థాయి వరకు వెళ్ళట్లేదని అప్పుడే అర్థమైంది. ఇదంతా కూడా మనంతా గ్రహించి కూడా ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది మీరందరం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీపాలన్న గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కానివ్వండి, ఆనాటి నుంచి ఈనాటి వరకు చేపట్టుకొని మా వెన్నంటుండి ఈరోజు 2023 వరకు ఆ రోజు అసెంబ్లీలో ఉండి ఈ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉన్నారంటే కేవలం ముగ్గురు శాసనసభ్యులు ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టిన సంఘటన. ఈరోజు మీరందరూ కష్టపడి ఈరోజు మల్లెడ్డి రంగారెడ్డి గారిని అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఇదే మాట ఒకవేళ ముందుకు తీసుకెళ్ళి నేను ఆనాడు ఎమ్మెల్యే ఆనాడు గెలిచినా ఈసారి నాకు ఖచ్చితంగా మళ్ళీ గెలిచినా నాకు మంత్రి పదవి కావాల్సింది అని ఖచ్చితంగా అడిగి ఉంటే ఈ పార్టీకి మనం ఇంత గట్టిగా ఇంత నిధులు తీసుకురాలేదు. అదే పక్కన పెట్టేసి ఈరోజు మన మల్లెడ్డి రంగారెడ్డి గారు నిధుల కోసం కొట్లాడుతున్నారు, మంత్రి పదవి కోసం కాదు నిధుల కోసం కొట్లాడి మీ అందరికీ ఇంత నిధులు తీసుకురావడం మీరు అందరికీ గమనించాల్సిన విషయం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉంది నాతో పాటు దళిత దండోరా యాత్రతో పాటు మొదలు పెట్టుకొని మొన్న జరిగిన జై భీమ్ జై బాపు వరకు నాతో పాటు అందరం రోడ్డు మీద అంతా ఎండనగా వాననగా కలిసి అందరం మున్సిపల్ అధ్యక్షులు కానివ్వండి, బ్లాక్ అధ్యక్షులు కానివ్వండి, మండల అధ్యక్షులు కానివ్వండి, ఈ రోజు వరకు కూడా నా వెంబడి ఉండి నాతో పాటు కలిసి నడిచినందుకు ముందుగా ధన్యవాదాలు అభినందిస్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా మల్లెడ్డి రంగారెడ్డి గారు కాంగ్రెస్ విషయాలకు వచ్చేసరికి సోషల్ మీడియా మనం వీక్ ఉన్నామని అనుకుంటున్నాము. సోషల్ మీడియా ఎక్కడ కూడా మనం వీక్ లేమండి. క్లియర్గా చెప్తున్నా, ప్రతి నెల నేను ఖచ్చితంగా ఒక 20-25 మెంబర్స్తో సోషల్ మీడియాలో చాలా కీలకంగా వ్యవహరించే వాళ్ళందరితో కూడా నేను పర్సనల్గా ఇక్కడే మీటింగ్ పెట్టుకొని ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ పోతున్నాను. ఇక్కడ మా సైడ్ నుంచి మా కుటుంబం సైడ్ నుంచి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూనే ఉన్నాం. ఆఖరికి మల్లెడ్డి రంగారెడ్డి గారు స్వయంగా తన మొబైల్ ఫోన్ నుంచి మీరంతా స్టేటస్లో చూస్తూనే ఉంటారు, వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తానే పెడుతున్నారు. మల్లెడ్డి రంగారెడ్డి గారు నేను లేకపోతే భాస్కర్ అన్న గారు లేకపోతే ఇంకోరో పెడితే సరిపోదు, కింద ఉన్న కార్యకర్తలతో కూడా పెట్టాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. మీరందరూ కూడా వాళ్ళందరికీ పెట్టిరా బాబు, మీరంతా చేసినా, మీరంతా సోషల్ మీడియాలో మనం చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, మన ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, మన 2 లక్షల రుణమాఫీలు కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, సిలిండర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నామో అవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రతిరోజు ప్రజలకు అందజేస్తూ ఉండి వాళ్ళ మైండ్లో పడిపోయి కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఏడాది కాలంలో మనకి ఇంత అభివృద్ధి చేసి ఇంత నిధులు తీసుకొచ్చి మనకి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంది అనేది మళ్ళీ ప్రతి ఒక్కటి గుర్తు చేస్తూ ఉండాలి. నాకు గత 2 రోజుల క్రితము రైతు భరోసా డబ్బులు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పడినాయి. ఒక రంగారెడ్డి జిల్లాలో మాత్రం కొంచెం లేటుగా పడ్డప్పుడు మాత్రం నాకు కాల్స్ వచ్చి అన్న నాకు రైతు భరోసా పడలేదు ఏంటి విషయం అని అడిగారు. మీరు అనేది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు అంతా ముఖ్యమైన నాయకులతో పాటు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్తో కొట్లాడి 2 రోజుల్లో అందరికీ రైతు భరోసా నిధులు వాళ్ళ దాంట్లో పడేలాగా చూసింది. ఎప్పుడైతే నాకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు పడలేదన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది, అదే పడిందన్నప్పుడు నాకు ఫోన్ కాల్ రాలేప్పుడే నాకు అర్థమైంది మనం సోషల్ మీడియాలో మన కింది స్థాయి వరకు వెళ్ళట్లేదని అప్పుడే అర్థమైంది. ఇదంతా కూడా మనంతా గ్రహించి కూడా ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది
మీరందరం ఒకసారి మనం ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా రోడ్లు, కొత్తగా డ్రైనేజీలు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అన్ని ఒకటే రోజు కాకుండా కూడా ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క రోజు తీసుకొని దాన్ని ముందుకు తీసుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు కూడా జరుగుతుంది. మా తుర్కేయం జిల్లాలో మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని మన గౌరవ పెద్దలు బడుగు బలైన వర్గాల నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని బి బ్లాక్, తుర్కేంజాన్ మున్సిపాలిటీ, పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ, అబ్దుల్లాపూర్పేట్ మండల్ సంబంధించి పార్టీ పదవుల కోసం, పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చే బాధ్యత మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారిది. కాబట్టి ఆ పదవుల మీటింగ్ ఉద్దేశించి ఈరోజు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారి క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కు మన గౌరవ పెద్దలు ముఖ్య అతిథి మల్లెడ్డి అభిషేక్ రెడ్డి అన్న గారు రావడం జరిగింది. కార్యకర్తలు అందరికీ మనోధైర్యం ఇచ్చి, అదేవిధంగా ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్లు మన పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా తుర్కేంజాల్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ మంగమ్మ గారు, మండల్ ప్రెసిడెంట్ అబ్దుల్లాపూర్పేట్ కొత్త ప్రభాకర్ అన్న గారు, మరి అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు అందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి మళ్ళా వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో గంటాపదంగా తెలపడం జరుగుతుంది. మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు కూడా ఇంత పెద్ద మీటింగ్ను ఉన్నా కానీ కార్యకర్తలు, నాయకులు అందరూ ముఖ్యమని చెప్పి, గ్రామాలు ముఖ్యమని చెప్పి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అభిషేక్ అన్న గారిని పంపించడం జరిగింది. మరి మనం కూడా ఆలోచించాలి, మనం కూడా చూడాలి. ఎందుకంటే మల్లెడ్డి రంగారెడ్డి గారు దాదాపు 18 నెలల నుంచి 1000 కోట్ల రూపాయలు తెచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మరి అదేవిధంగా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, మరి ఫ్రీ బస్సు కానీ మన నియోజకవర్గంలో అత్యధికంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్న నాయకుడు మన మల్లెడ్డి రంగారెడ్డి గారు. మరి ఇలాంటి మీటింగ్ కూడా అది కొద్ది రోజుల్లోనే మరి ఇన్ఛార్జీలతో పాటు పెద్ద హాల్ తీసుకొని పెద్ద కార్యక్రమం, పెద్ద మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో కూడా మరి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మన ప్రజాప్రతినిధులు అందరూ మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుండి తరలి వెళ్ళి మనందరం ఒక మీటింగ్గా ఏర్పాటు చేసుకొని గాంధీ భవన్కు వినతి పత్రం ఇవ్వాల్సిందిగా కూడా ఈరోజు కోరడం జరుగుతుంది. ఎందుకంటే మన తెలంగాణలోనే అతిపెద్ద రంగారెడ్డి జిల్లా, తెలంగాణలోనే సగభాగమైన రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లాకే మంత్రి పదవి రాలేదంటే మన సీనియర్ నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారికి తక్షణమే మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుతూ, మరి మన ప్రజాప్రతినిధులు, మన నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ గాంధీ భవన్కు వెళ్ళి పెద్ద ఎత్తున మన తరలి వెళ్ళి మంత్రి పదవి కోరాలని కోరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు చేస్తే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఎస్పీ పార్టీ కాదు, మనం కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నాం అంటే 1800 ఓట్లు పడ్డాయి. మా దగ్గర టీఆర్ఎస్ 600 ఓట్లు పడ్డాయి. మనం ఓడిపోయింది 300 ఓట్లతో. అంటే అట్లా ఒక్కసారి ఆలోచన చేసుకో. మనం 10 గౌరవాల కింద ఒక్క ఓట్లు కానీ మనం ఇవ్వాల్సింది. పార్టీ వాళ్ళకి నామ్స్ విరుద్ధంగా పదవులు ఇచ్చి నామినేటెడ్ అవుతుందని చెప్పి కూడా మేము దాచి పెట్టుకున్నటువంటి రోజు పోకుండా పెద్ద మనుషులు ఏమవుతులే, మన పార్టీ అంతర్గతంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఎక్కడ పోదు కోర్టు పోదు, ఎక్కడ పోదు అని చెప్పి మమ్మల్ని ముక్క పెట్టినటువంటి రోజు. అంటే పెళ్లి కాపు కష్టపడే